హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో అయితే మీతో ఒక కర్రీ షేర్ చేసుకుంటాను. ఎండ్రాయిలు సొరకాయ నేను ఎట్లా చేశాను ప్రాసెస్ అనేది. అండ్ ఈ వ్లాగ్లో అయితే యూజ్ అండ్ త్రో బ్యాచ్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్తానమాట. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మార్నింగ్ ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి, అంటే బ్యాటన్ ఏం లేదు, సో బయట నుంచే టిఫిన్ తెప్పించి వాళ్ళకి పెట్టి, ఇంకా నేను కూడా ఇట్లా మైసూర్ బజ్జీ అయితే తెచ్చుకున్నాను. టేస్ట్ బాగానే ఉంటాయండి మైసూర్ బజ్జీ ఇంటి దగ్గరే. అండ్ తర్వాత టిఫిన్ కంప్లీట్ చేసుకొని స్ట్రాంగ్గా ఒక టీ కూడా తాగేసి, ఇంక ఇట్లా అయితే స్టవ్ది ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అదే కిచెన్ ప్లాట్ఫాము, ఇంకా అదైతే నీట్ క్లీన్ చేసుకున్నాను. డైలీ మనం క్లాత్తో క్లీన్ చేసుకున్న వీక్లీ 2 3 టైమ్స్ అట్లాగైతే ఇట్లా వాటర్తో అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఏవో స్పైడర్స్ అట్లాంటివి ఎక్కువైపోయినాయండి. అసలు దానికి ఏంటనేది సొల్యూషన్ అనేది అర్థం కావట్లేదు. చిన్న చిన్న స్పైడర్ ఇన్సెక్ట్స్ ఏంటంటే పాకేస్తూ ఉన్నాయి. మనకు ఓసిడి ప్రాబ్లం ఎక్కువ కాబట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అండ్ రైస్ వాటర్ అయితే స్టోర్ చేసుకుంటానండి, బికాజ్ హెడ్ బాత్ చేసేటప్పుడైనా ఫేస్ వాష్కైనా యూజ్ అవుతాయి. ఎక్కువ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ అని యూజ్ చేసేంత రేంజ్ మంది కాదు కాబట్టి ఇట్లా సింపుల్గా అండ్ అట్లాగే ఎలాంటి ఏమంటారు కెమికల్స్ అట్లాంటివి కలవనివి యూజ్ చేయాలి ఆర్గానిక్గా. అంటే నన్ను అడిగితే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఏంటంటే రైస్ వాటరేనండి. ఫస్ట్ కడుగుతాం కదా, రైస్ 3 టైమ్స్ కడుగుతాం కదా. ఫస్ట్ టైం కడిగినప్పుడు రైస్ వాటర్ ఉంటాయి కదా, అవి అయితే స్టోర్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే నాది ఫేస్ ఆయిలీ స్కిన్ కదా, అసలు ఎంత పింపుల్స్ ఉండేయో ఫేస్ మీద. మ్యాక్సిమం అసలు 100%లో ఒక 70% పింపుల్స్ తగ్గినాయండి నాకైతే. నాకు కలరు అట్లాంటివి ఏం అక్కర్లేదు. హెయిర్ కూడా ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా ఉంటే చాలు, పెరగాలి అట్లా ఏం కోరికలు లేవులేండి. పింపుల్స్ ఉండకూడదు అంతే. కలర్ టోన్ గురించి ఆలోచన లేదు, హెయిర్ గ్రోత్ గురించి కూడా ఆలోచన లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఎండు రొయ్యలు సొరకాయ కర్రీ వండుదామని చెప్పేసి అనుకుంటున్నా కదా, సో అందుకనే అయితే ఎండు రొయ్యలు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నా. అంటే ఏంటి, కాళ్ళు తల ఇట్లా ఉంటాయి కదా, ఇవన్నీ తీసి కాసేపు అయితే నాననిచ్చాను. అండ్ ఆ తర్వాత ఆనియన్స్ మిర్చి కదా వేస్తాము, అవి కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకోవచ్చు అని ముందైతే ఇవి ఇట్లా నాననిచ్చి ఆ తర్వాత ఇంకా వాష్ చేసాను. అంటే కొద్దిగా ఇసుకలాగా తగులుతుంది కదా, సో అందుకని అయితే ఇట్లా నీట్గా అయితే 2-3 టైమ్స్ నీట్ క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. ఎండు రొయ్యలు కర్రీ అయితే చాలా బాగుండిద్ది, ఏ కాంబినేషన్తో వండినా కూడా. వంకాయ ఎండు రొయ్యలు, గుడ్డు ఎండు రొయ్యలు, బెండకాయ ఎండు రొయ్యలు, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్లో అయితే వండుకోవచ్చు. సొరకాయ ఎండు రొయ్యలు అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇది అండ్ యూజ్ అండ్ త్రో బ్యాచ్ గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. అండ్ లాస్ట్లో అయితే సొరకాయ ఎండు రొయ్యల గురించి ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే వీళ్ళ గురించి చూద్దామన్నమాట, మళ్ళీ మనం మిస్ అయిపోతాము. ఇట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక 1 minute యూస్ కోసం ఎక్కడి నుంచో అసలు భలే తెస్తారు ప్రేమ. ఎంత ప్రేమ కురిపిస్తారంటే ఆ మినిట్లో మనమేమనుకుంటాం పెచ్చోళ్ళం, అబ్బో మనం అంటే బోల్డ్ అంత ఇష్టం, మనం అసలు వీళ్ళ కోసం ఏదైనా చేసేయాలి, వీళ్ళు ఎంత బాగా పలకరిస్తున్నారో, ఎంత బాగా చూసేసుకుంటారో మనల్ని అన్నట్టుగా మనం ఫీల్ అయిపోయి వాళ్ళు అడిగింది ఇచ్చేయడం. అంటే మనీ పర్పస్ అయినా ఏవైనా ఎకనామికల్ నీడ్స్ అట్లాంటివి వాళ్ళు అడిగినా అడగకపోయినా మళ్ళీ మనకు అదో దురదగా ఉన్నాయా లేకపోతే తీసుకో అని కూడా ఇస్తారు కొంతమంది. ఆ లిస్టులో మనం కూడా ఉన్నాం అనుకోండి. అండ్ కొంతమంది వాళ్ళు అడిగితే కాదనలేక ఇస్తారు. అండ్ తొత్తరోళ్ళు ఏం చేస్తారంటే అనకూడదు కానీ అలా అడగకపోయినా తీసుకెళ్ళి ఇస్తాం అనమాట. అట్లా వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతిసారి ఎన్నిసార్లు మోసపోయినా సిగ్గురాదు మనకి. ఎన్నిసార్లు మనం ఫింగర్స్తో కౌంట్ చేయొచ్చు, ఎన్నిసార్లు మోసపోయినా మనకు అనేది సిగ్గే రాదు అసలు. మళ్ళీ నమ్ముతూనే ఉంటాం. అది వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకొని మోసం చేస్తూనే ఉంటారు. సో ఇదైతే ఆగని ప్రాసెస్ అనమాట. వాళ్ళకి అలా అలవాటైపోయింది.
మోసం చేయడం. మనకి ఇట్లా అలవాటు అయిపోయింది మోసపోవడం. ఎప్పుడైతే బేసిక్గా ఇలాంటి చీటర్స్ అంతా రిలేషన్షిప్స్లో అండ్ ఫ్రెండ్షిప్లో ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళని కొద్దిగా ఇగ్నోర్ చేయడమే బెటరు. మనం నమ్మి ప్రతిసారి ఇది అవ్వలేం కదా. సో అందుకనమాట మా ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉన్నారులేండి, ఇంకా పేర్లు చెప్పుకుంటే ఆల్మోస్ట్ ప్రతి రిలేషన్షిప్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఇంకా అలాంటి వాళ్ళకి పేర్లు చెప్పుకొని మళ్ళీ ఎందుకు మన ఇజ్జత్ తీసుకోవడం, ఇంకెందుకులేండి. నమ్మి మనం ఇది చేస్తున్నాం కాబట్టి మనదే తప్ప అనమాట. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎండ్రాయిలు సొరకాయ కర్రీ. అండ్ ఏం లేదండి, ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్, అదే ఎండ్రాయిలు ఉన్నాయి కదా, అవైతే బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక సైడ్కి తీసుకోవాలి బౌల్లోకి. అండ్ ఆ తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్, మిర్చి బాగా బ్రౌన్ కలర్లోకి వేగనిచ్చి, ఇంకా ఆ తర్వాత అయితే పసుపు ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. అండ్ ఆ తర్వాత సొరకాయ కూడా వేసేసుకొని బాగా సొరకాయలో నుంచి వచ్చిన వాటర్తోనే మగ్గనిచ్చేయాలి. అండ్ అది కూడా మగ్గాక కారం టేస్ట్కి సరిపడా అండ్ అట్లాగే ఎండు రొయ్యలు ఉన్నాయి కదా పక్కన పెట్టుకున్నవి ఫ్రై చేసినవి, అవి కూడా వేసేసి ఇంక ఇట్లా ఒక 3 గ్లాసెస్, అంటే నేను చిన్న గ్లాస్ తీసుకున్నానులేండి, దానికి సరిపడా వాటర్ తీసుకొని బాగా మగ్గనిచ్చేసి ఆయిల్ తేలి పైకి కనబడేంత వరకు ఇట్లాగా బాగా కర్రీ కుక్ అవనివ్వాలి. అండ్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.